హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బిజీగా ఉన్నాను. మీరందరూ కూడా అలాగే ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. చాలా బిజీగా ఉంటారు పేరెంట్స్ అందరూ కూడా. సో, అందులో నేను కూడా ఒక దాన్ని అయ్యాననమాట. ఈ సంవత్సరం నుంచి నేను కూడా ఒక పేరెంట్‌గా, ఒక స్టూడెంట్‌కి, మదర్‌గా చాలా ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలో ఏంటో అదొక టెన్షను. అండ్ చిన్న పిల్లలతోటి చాలా ఇబ్బందే. అలాగే ఆ బిజీలో ఉన్నాననమాట. అందులో భాగంగా మా అమ్మాయిని స్కూల్‌లో జాయిన్ చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు. అందులో భాగంగా ఒక్కొక్కటి కొంటూ వస్తున్నాను. అందులో ఇవాల్టిగా ఒక స్పెషల్ ఐటెమ్ తీసుకొచ్చేస్తున్నా అనమాట. అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాము. నేను చెప్పా కదండీ! స్కూల్‌కి కావాల్సినవన్నీ కొంటూ వస్తున్నాను. యూనిఫార్మ్ కొన్నాను, షూస్, బ్యాగ్ ఇలా ఒక్కొక్కటి హోల్‌సేల్‌గా కొనడంలో చూస్తూ ఉన్నాం కదా! సో, ఈరోజు లంచ్ బాక్స్ మెయిన్‌గా మన పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నామంటే మనకి ఒకటే ఒక బెంగ ఫుడ్ గురించి. సో, దానికి సంబంధించి లంచ్ బాక్స్ అంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. వేడిగా ఉంటుందా? బావుంటుందా? పెడితే పడిపోతుందేమో, లూజ్ ఉండకూడదు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం కదా! సో, నేను అలాగే చాలా రకాలుగా ఆలోచించి చాలా వెరైటీస్ బాక్సెస్ చూశాను. ఇందులో భాగంగా మన కన్యకా పరమేశ్వరి లైన్‌లో శ్రీ మహాలక్ష్మి స్టోర్స్ అని ఒకటుందనమాట. హోల్‌సేల్ షాపు. చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అక్కడ ప్లాస్టిక్ ఐటెమ్స్ కావచ్చు, ఏదైనా గిఫ్ట్ ఐటెమ్స్ కావచ్చు కొంటూ ఉంటానక్కడ. నేను కొనే షాపుల్లో ఇదొక షాప్ అనమాట. సో, ఈరోజు టిఫిన్ బాక్సెస్ కోసం ఇక్కడికొచ్చాను. చాలా చాలా రకాలు చూపించారు. మనకి తక్కువ రేటు రూ. 150 రూ. 100 దగ్గర నుంచి టిఫిన్ బాక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ పిల్లలు తినేదాన్ని బట్టి వాళ్ళకి మనం ఈజీగా ఓపెన్ చేసుకొని తినడానికి ఆ వేలో ఆలోచిస్తే కనుక ఇక్కడ చాలా రకాలు చూపిచ్చారు. అండ్ ఇంకా బ్రాండెడ్ కంపెనీస్ గూడా ఉన్నాయి. అందులో మనం బడ్జెట్‌ని బట్టి వాళ్ళు చూపిస్తున్నారనమాట. చాలా రకాలే ఉన్నాయి. చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను నేను. అండ్ అక్కడ నేనైతే ప్లాస్టిక్ కంటే స్టీల్ ప్రిఫర్ చేయడానికి నేను చాలా ముందు ఉంటానన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ మన పిల్లలు స్పూన్‌తో ఇలా ఇలా అనడం వల్ల ప్లాస్టిక్ తెలియకుండానే మెల్లమెల్లగా రైస్ ద్వారా ఎళ్ళిపోతుంది. అందుకని బయట ఎలా ఉన్నా గూడా మనం పెట్టే ఫుడ్ వరకు మాత్రం స్టీల్ ఉండేలా చూసుకోవడం బెటర్ అనేది నా ఆలోచన. అందుకని నేను లోపల ఈ స్టీల్ ఉన్నవే ప్రిఫర్ చేస్తున్నాను. సో, అందులో భాగంగా ఇక్కడ అడిగితే వీళ్ళు అవన్నీ గూడా చూపించారు. 2 బాక్సెస్, 3 బాక్సెస్, 4 బాక్సెస్ గూడా ఉన్నాయి. అదే కాకుండా మనం వెరైటీగా అంటే వేరు వేరుగా పెట్టాలన్నా గూడా చారుకంటూ ఒక డబ్బా, సాంబార్‌కి ఒక డబ్బా, కూరకు ఒక డబ్బా ఇలా అన్నీ గూడా ఉన్నాయి. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే ఒకటే బాక్స్‌లో అన్నీ ఉంటే కనుక పిల్లలు చూడగానే ఒకటే బాక్స్ అని ఫిక్స్ అయిపోతారు. సో, ఈజీగా ఉంటుంది. వాళ్ళకి క్యారీ చేయడానికి బావుంటుందని ఆలోచిస్తాం. సో, నేను అంతే అండి. దాంట్లో ఇలా ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ బాక్స్ అనేది కొనడానికి ఇంత ఆలోచిస్తా అనమాట నేను. మీరెలా ఆలోచిస్తారు? మీకెలాంటిదైతే బెటర్ అనిపిస్తుందో గూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మా అమ్మాయిని మొదటిసారి ఏస్తున్నాం. మీలో చాలామంది చాలా రకాలుగా ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. అంటే పిల్లలు ఇలా ఇబ్బంది పడతారు, ఇలా అయితే బావుంటుందని మీకు చాలా మందికి ఐడియా ఉండుంటుంది. సో, ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. అలాగే నాకు తెలిసిన పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే కనుక చెప్పా కదండీ లోపల స్టీల్ ఉన్నది ప్రిఫర్ చేస్తున్నాను. బట్ మా అమ్మాయి ఫుడ్‌కి చాలా చాలా దూరము. అందుకని ఓన్లీ 2 బాక్సులు ఉండేటట్టు మాత్రమే చూసుకుంటున్నాను నేను. ఇక్కడ వీళ్ళు చూపించిన అన్నిట్లో గూడా మా అమ్మాయి కొంచెం అల్లరి అమ్మాయి, అన్నీ పోగొట్టేస్తుంటుంది త్వరగా అని బ్రాండెడ్‌దయితే ఒకటి తీసుకున్నాను. అందులో 2 రకాలున్నాయి. మెల్టన్ ఒకటి, సరాగాన్ ఒకటి. సో, ఇదొకటి కంపెనీ అనమాట ప్రిఫర్ చేశాను. చాలా చాలా బావుంది క్వాలిటీ అయితే. మనకి ఇది కాస్ట్ వచ్చేసి రూ. 345 పడుతోంది. ఒకటి కొంచెం పెద్ద స్టీల్ బాక్స్, ఒకటి చిన్న స్టీల్ బాక్స్. మూతలైతే చాలా టైట్‌గా ఉన్నాయండి. అస్సలు కారిపోవు. బ్యాగ్ గూడా వస్తుంది దాంతో పాటుగా. మనం ఈ బ్యాగ్ పట్టుకొని ఒకవేళ తినిపించాల్సి వచ్చినప్పుడు వెళ్తాం కదా! ఇది పట్టుకొని వెళ్ళడం చాలా ఈజీ. వాటర్ బాటిల్ వాళ్ళతో పంపించేసి లంచ్ బాక్స్ ఒకటే మనం పట్టుకెళ్తే చాలా బెటరు. అండ్ దాని తర్వాత ఇది మెల్టన్‌దనమాట. కానీ కాస్ట్ ఎక్కువ రూ. 800 బాక్స్. అమ్మో! ఆయన చెప్పగానే నాకు చాలా
ఏమంటారు, అమ్మో! లంచ్ బాక్స్ 800 అనుకున్నాను నేను. ఇంకో 200 ఏస్తే మా అమ్మాయి యూనిఫార్మ్ వచ్చేస్తదనిపించింది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయనమాట. మధ్య తరగతి కుటుంబాలు అంతేనండి. ఒకటి ఆలోచించామంటే ఇంకో దాంట్లో 100 రకాల మనకొచ్చేస్తూ ఉంటాయి. సో, నేను అంతే అలాగే అనుకున్నాను. సో, అందుకని చెప్పి పక్కకు పెట్టేసాను. బట్ మీలో చాలా మందికి యూజ్ అవుతుందని బాక్సెస్ అయితే తీసి చూపిస్తున్నాను. అందులో మనకి బ్యాక్ సైడ్ చూడండి ఎన్ని రకాల బాక్సులున్నాయో. ఇవన్నీ గూడా 3 బాక్సెస్, 4 బాక్సెస్, హాట్ బాక్సెస్. ఆఫీస్ వాళ్ళకైతే మంచి కలెక్షన్ ఉందిక్కడ. నాకైతే చాలా అనిపిచ్చింది. అలాగే మెల్టన్‌లో ఎన్నో రకాల బాక్సెస్ ఉన్నాయి. ఓన్లీ హాట్ బాక్సెస్‌లో క్యారీ చేసేవాళ్ళు చాలామందుంటారు. కొంతమందికి వేడిగా తినడమే ఇష్టము. అది సమ్మర్ అయినా గూడా అంతే. సో, అలాంటి వాళ్ళకి మెల్టన్ ఇలాంటివన్నీ గూడా చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. బాక్సులైతే వెరైటీ ఉన్నాయి. కానీ మన బడ్జెట్‌ని బట్టి తీసుకోవాలంటే ఇదైతే నా చాయిస్ అండి. 300 అంటే చాలా రీజనబుల్ రేటు. రూ. 345 నాకు రూ. 318 పడింది. సో, ఇందులో ప్లాస్టిక్‌లో అనమాట. ప్లాస్టిక్‌లో గూడా చాలా రకాలున్నాయి. బట్ నేను ప్రిఫర్ చేయకపోవడానికి కారణం చెప్పాను కదండీ అది. సో, మీలో ఎవరైనా పర్వాలేదు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళనుకోండి నీట్‌గా తింటారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళందరూ గూడా ఇవన్నీ హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ దాని తర్వాత లంచ్ బాక్స్‌లో ఎన్ని రకాలున్నాయో ఇక్కడికొచ్చాక చూసాను. నేనెప్పుడు గూడా మా చిన్నప్పుడు మా అమ్మ అయితే స్టీల్ బాక్స్ వాళ్ళు వీళ్ళు పంచిపెట్టేవాళ్ళు కదండీ! పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, పేరంటాలకెళ్ళినప్పుడు. సో, మా అమ్మ అయితే అలాంటివి పెట్టేదనమాట నాకు బాక్స్. స్టీల్ బాక్సు, రుమాలు ఏదో ఒకటి కర్చీఫ్ ఒకటి, ఓ స్పూన్ ఉంటే ఉండేది లేకపోతే లేదు. అప్పట్లో మనకి వైరు బుట్టలొచ్చాయి. ఏమో నా చిన్నప్పుడైతే బాగుండేవండి వైరు బుట్టలు. ఆ వైరు బుట్టలో బాక్స్ ఇచ్చేసి పెట్టేసేది. అదే నా లంచ్ బాక్స్. అదే పెద్ద గ్రేట్‌గా ఫీల్ అయ్యేదాన్ని నేను చిన్నప్పుడు. సో, అవి అన్నీ గుర్తొస్తున్నాయనమాట. మా అమ్మాయికి ఒక్కొక్కటి కొంటూ ఉంటే 300 పెట్టి బాక్స్ కొన్నాను. నాకే ఆశ్చర్యం అనిపిచ్చింది. మా చిన్నప్పుడు ఆ వైరు బుట్టకు రూ. 20, రూ. 30 మహా అయితే రూ. 50 పెట్టి కొనేవాళ్ళు. అలా మా అమ్మ బాక్స్ అయితే కొనడం ఎప్పుడు చూడలేదు నేను నాకు. ఎప్పుడు గూడా వాళ్ళు వీళ్ళు పెట్టినవి లేదంటే ఎప్పుడో స్టీల్ బాక్సులు ఉండిపోయేవి కదా! అవన్నీ గూడా అలా పెట్టేశారు. సో, అలా వాడేదాన్ని. నేనెప్పుడైతే కాలేజ్‌కొచ్చానో అప్పుడు కొన్నారనమాట టప్పర్‌వేర్. ఎందుకంటే కాలేజ్‌కెళ్ళే పిల్లలు అది ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళడం, చాలా తిండి మీద కాన్సంట్రేషన్ ఉండదని చెప్పి మా అమ్మ టప్పర్‌వేర్ ప్రిఫర్ చేశారప్పుడు. అండ్ అది కొనడం అనమాట. అదే నా లైఫ్‌లో కాస్ట్‌లీయెస్ట్ బాక్స్ అనమాట. దాని తర్వాత ఇంక ఇలా అన్నీ మాట్లాడుకుంటే అవన్నీ గుర్తొచ్చాయి. మా ఆయనతో షేర్ చేసుకున్నా. అలాగే మీతో గూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చెప్పాను. ఇలాంటివి మీకు కూడా చాలా రకాలే ఉండుంటాయి. ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్ ద్వారా. సో, ఇలా అనమాట మా అమ్మాయి బాక్స్ అయితే తీసుకున్నాను. అదే మిల్టన్ రూ. 318. దాని తర్వాత వాటర్ బాటిల్ ఆల్రెడీ ఒకటుంది. బట్ మంచి బాటిల్ కొంటే ఇంకా ఈ ఇయర్ అంతా చూడక్కర్లేదని చెప్పి నాకు అన్నీ వెతుకుతూ ఉన్నాననమాట. బాటిల్స్ అయితే చాలా రకాలే ఉన్నాయి చూడండి. రూ. 150, రూ. 180, రూ. 150, 140, 100, 70, 80 ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఈ బాటిల్ వచ్చి రూ. 150. లోపల స్టీల్ ఉంటుంది. పైన ప్లాస్టిక్ అనమాట. అలా బాటిల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా! బాక్స్‌లో చెప్పానండి ఇదే అనమాట. మా చిన్నప్పుడు చాలా ఉండేవి. నాకైతే ఓ బాక్స్ ఉండేది. కానీ ఎంత అంటే తెలుసా అండి, అప్పుడు పిల్లలు ఖమోషి చేయడానికి షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత బావుంటాయో ఈ బాక్సులు. కడుక్కోవడానికి గానీ, తినడానికి గానీ ఈజీగా ఉంటుంది. అన్నీ కలిపి ఒక దగ్గర పట్టుకొని ఎళ్ళిపోవచ్చు. అండ్ ఇదొక్కటి 200, 300, 250 200 లోపే ఉన్నాయి. బావున్నాయి బాక్సులైతే. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరెలాంటి టైప్ వాడుతున్నారు? లేదంటే ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మీరెలాంటి టైప్ బాక్సెస్ వాడుతున్నారో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు నాకు సజెస్ట్ చేయండి. అంటే ఎక్కడ బావుంటాయి? ఇలాంటి పలానా చోట ఇవి ఇంకా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు మీకెక్కడైనా ఏరియాస్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. మన వ్యూవర్స్‌లో చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది. అండ్ వాటర్ బాటిల్ వచ్చి అది గూడా మెల్టనే తీసుకున్నాను నేను. ఇదొచ్చి మనకి 280, 300 పడింది. టోటల్‌గా బాక్స్, బాటిల్ కలిపి 700 అయిందండి. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత కాస్ట్‌కి పెట్టి కొనడము. నా సంగతి మీ అందరికీ తెలిసిందే. నేను చాలా బేరాలాడతాను. బట్ పాప విషయంకొచ్చేసరికి పాప అంటే ఇప్పుడిప్పుడే కదా! దానికి నచ్చినట్టుగా కొంటే కొంచెం అలవాటు పడుతుంది స్కూల్‌కన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డబ్బులు పెట్టా అనమాట. బట్ బ్రాండ్ కాబట్టి తప్పదు. అలా మా అమ్మాయికి లంచ్ బాక్స్ అయితే కొన్నాను. సో, మీరెలాంటిది ప్రిఫర్ చేస్తారు? మీకెలా అనిపించింది? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్.